హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనస్ కిచెన్. ఈరోజు సాల్ట్ ఆమ్లా క్యాండీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఉసిరికాయలను తీసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని అందులోనే వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత తుల్లి గిన్నె పెట్టుకోవాలి. ఇలా తుల్లి గిన్నె పెట్టుకొని అందులో ఉసిరికాయలు అన్నిటిని వేసుకోవాలి. ఇలా మొత్తం ఉసిరికాయలు వేసుకొని మూత పెట్టుకొని ఆ ఆవిరితోనే ఉసిరికాయలు అన్నిటిని ఉడికించుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి మధ్యలో మూత తీసి మళ్ళీ ఒకసారి ఉసిరికాయలు అన్నిటిని తిప్పుకోవాలి. ఇలా మొత్తం ఉసిరికాయలు తిప్పుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 minutes మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఉసిరికాయలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక స్పోక్ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే అలా ఈజీగా వస్తే ఉసిరికాయలు ఉడికిపోయినట్లే. అంతే, ఇవి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. అలానే కొన్ని మిరియాలు అయితే వేసుకోవాలి. అలానే కొద్దిగా వాము వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మంటను సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి, తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసి అందులోనే వేసుకోవాలి. ఈ అల్లం బాగా డ్రై రోస్ట్ అవ్వాలి. అల్లంలో వాటర్ లేకుండా బాగా ఎండిపోయినట్టు వేగాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్లోనే అల్లం అలానే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవైతే ఉడికిపోయాయి కదా, ఉసిరికాయలు అన్నిటిని ఇలా పీసెస్గా విడదీసుకోవాలి. ఉసిరికాయ బాగా ఉడికింది కాబట్టి బాగా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మొత్తం అన్ని పీసెస్గా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఈ ఉసిరికాయ పప్పులన్నిటిని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మసాలాకి మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ చేయాలి, అప్పుడే ఉసిరికాయకి బాగా అంటుకుంటుంది. ఇలా మొత్తం పౌడర్ చేశాక ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఆ ఉసిరికాయ ముక్కల్లో వేసుకొని బాగా మిక్సీలో కలుపుకోవాలి. ఇలా మొత్తం పౌడర్ని అంతని ఉసిరికాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇలా ఉసిరికాయ ముక్కలకి అన్నిటికీ బాగా మసాలా పట్టేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం పట్టేలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో సగం నిమ్మకాయ అయితే ఇలా పిండుకోవాలి. ఇలా పిండుకొని ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 hours పక్కన పెట్టుకోవాలి. 2 hours తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు అన్నిటినీ ఉసిరికాయ ముక్కలు అన్నిటినీ ఆ ప్లేట్లో వేసుకోవాలి. విడివిడిగా ఇలా విడివిడిగా అయితే వేసుకోవాలి. దగ్గర వేసుకుంటే ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇలా విడివిడిగా వేసుకొని ఒక 3 days ఎండలో నానబెడితే ఇలా సాల్ట్ ఆమ్లా క్యాండీస్ రెడీ అయిపోతాయి. ఇవి ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవడమే, అంతే. ఈజీగా ఇంట్లోనే సాల్ట్ ఆమ్లా క్యాండీస్ రెడీ అయిపోయినట్లే. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.